నేర్చుకున్నావా డాన్స్? కూర్చొని మీరు పరిచయం చేయి. సూర్య గారు అని సిడ్నీలో ఉంటారు. ఎవరు ఏం పేరు? సూర్య. సూర్య గారా? అంటే ఇది ఎక్కడ ఉంటారు? సిడ్నీలో ఉంటారండి, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉంటారా? ఆస్ట్రేలియాలో. ఇప్పుడు ఇక్కడికి ఇంటికి వచ్చారు? రమణ మహర్షి గురించి వచ్చారు. అంటే రమణ మహర్షి గురించే వచ్చారు. రమణాశ్రీ గారికి ఇప్పుడు చూడలేదా మీరు? ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చేవారండి, ఇక్కడే ఉండేవారు ఎక్కువ. ఎక్కడ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఇప్పుడు చూడటానికి వచ్చారు రమణాశ్రం. మంత్లీ 2 times వస్తారు. మంత్లీ 2 times వస్తారు తిరువన్నమలై. ఆస్ట్రేలియా నుంచి అంటే ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నారండి, ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చారు. ప్రస్తుతం వైజాగ్లో ఉంటున్నారా? మళ్ళీ జనవరిలో వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ వైజాగ్లో ఉన్న 2 times వస్తారా? వైజాగ్లో కూడా ఆశ్రమం పెట్టారు. ఏం ఆశ్రమం అది? రమణాశ్రమం. వైజాగ్లో ఆశ్రమం ఉందన్న మీది. మా డివోటీస్ ఎవరు చెప్పలేదంటే మీకు వైజాగ్లో ఆశ్రమం ఉన్నది. డివోటీస్ ఎవరు చెప్పలేదు. నా డివోటీస్ ఎవరు చెప్పలేదంటే వారానికి మంత్లీ 2 వస్తారా? ఎలా ఉన్నారు? మీ మదర్ ఎలా ఉన్నారు? నువ్వు ఎప్పుడైనా సినిమాలు, మరి నేను సినిమాలు చూడను, నువ్వు ముందు చెప్తే ఇది చూస్తాం. ఏ సినిమాలో నువ్వు యాక్ట్ చేసావు? ఇప్పుడు రిలీజ్ అయిందండి కార్తికేయ అనే సినిమా. అది వచ్చి రిలీజ్ అయిందా? హిట్ అయిందా? హిట్ అయిందా? అప్పుడు మొత్తం స్టేట్ అంతా హిట్ అయిందా? కదా కొన్ని ప్రాంతాల్లో హిట్ అయిందా? స్టేట్ అంతా అయింది. నువ్వు డ్యాన్సులు బాగా చేస్తున్నావు కదా, అయితే బాగా చేయగలవా? అది బాగా చేస్తాడు. నేను టీవీలో ఎప్పుడుందో చూస్తున్నాను. తమిళనాడు ఎవడాడు? రజనీకాంత్ డ్యాన్స్ చాలా బాగుంటుందండి. లైట్గా చేస్తాడు. స్టైల్ అండి, స్టైల్. అంటే ఇప్పుడు చెయ్యి ఉందనక లైట్గా తిప్పుతాడు. కాలు తిప్పాడు అనుకో, చెయ్యి ఎలా తిప్పాడు ఎలా అంటాడు. అది చాలా తేలిగ్గా తిప్పుతాడండి. ఏడి కొండల వాడ, ఏడి కొండల వాడని అలా తిప్పుతాడు. అంటే ఉంటే పెద్ద కష్టపడినట్టు కాకుండా చాలా ఈజీగా డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. అది నేను అబ్జర్వ్ చేసింది. అది అప్పుడు ఇండియాకి టాప్ రాడేనా? 80 కోట్లు తీసుకుంటాడు. 80 కోట్లు తీసుకుంటాడు. ఒక పిక్చర్కి 80 కోట్ల. రజనీకాంత్ 80 కోట్లు తీసుకుంటాడు పిక్చర్లు యాక్ట్ చేసినందుకు. ఇది పే చేయగలరా? మరి ప్రొడ్యూసర్స్ పే చేస్తారా? బాగా మిగులుతుందండి. అంటే డ్యాన్స్ బాగా నేర్చుకున్నాడు కదా. అసలు డ్యాన్స్ రాదు. డ్యాన్స్ ఫైట్ ఏది రాదు. నేర్చుకోలేదాడు? ఇప్పటికీ రాదండి. అది కండక్టర్ అంట కదా, బస్ కండక్టర్ అంట కదా, ఇప్పటికీ రాదు కదా. నువ్వు కనిపించావు, చాలా కాలం కనిపించావు. చాలా సంతోషం. నేను చూసి చాలా కాలం అయింది. ఇప్పుడు మీ మదర్ భీమారాన్ని ఉంటున్నారా? నా దగ్గర ఉంటున్నారు, హైదరాబాద్లో. వచ్చేసారు హైదరాబాద్.
ఏదో రీబర్త్లో చూసినట్టు ఉంటాను నేను ఇప్పుడు. ఆయన కనిపిస్తూ ఉంటారు ఎక్కువ. ఇంకో సినిమా టీవీ యాక్ట్ చేస్తారు చూడు, శివాజీ రాజు. శివాజీ రాజు గారు ఎక్కువ కనిపిస్తారు. అదే అండి వాళ్ళ అమ్మాయి పెళ్ళి. అదే నేను శివాజీ రాజు గారు ఎక్కువ నాకు కనిపిస్తారు. వాళ్ళు అమ్మాయి పెళ్ళికి తాంబూలాలు రమణకేంద్రంలోనే పుచ్చుకున్నారు వచ్చి చెప్పాడు. ఆయన టీవీలో యాక్ట్ చేస్తారా? మీరు డైలాగ్స్ బాగా పలుకుతారా? అదే డైలాగ్స్ బాగా పలుకుతారా? అంత కాదండి. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారేమో. అంటే డైరెక్టర్ ట్రైనింగ్ ఇస్తాడా? మాటలు సాగదీస్తారా? క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. అదే అక్కడ సందర్భాన్ని బట్టి. అతను సాగదీస్తాడు. ఎవడు సినిమాను సాగదీస్తాడు. ఆడు సినిమా యాక్టర్ అయినా ఇట్ ఈస్ టూ బ్యాడ్ అంటే ఇట్ ఈస్ టూ బ్యాడ్ అంటాడు. ఆడు బ్యాడ్ అంటానికి ఇది ఒకసారి ఒక అబ్బాయి కాళ్ళు పీచుకుతున్నాడు. ఆడికి ఎవడో చూడటానికి వచ్చి కాళ్ళు పీచుకుంచుకోకూడదని చెప్పాడు. ఇట్ ఈజ్ బ్యాడ్ అన్నాడు. అలా సాగదీస్తాడు. ఏంటిది? ఇట్ ఈజ్ బ్యాడ్ అని వచ్చాం కదా, ఇట్ ఈజ్ బ్యాడ్ అంటాడు. అంతలో అక్కడ ఉండగానే ఇంకోటి వచ్చి ఇంకో కాలు పీచుకుతున్నాడు. ఇంకొక అబ్బాయి వచ్చి అప్పుడేమన్నా అంటే అదేంటి అసలు ఒక్క కాలు పిచ్చడం తప్ప ఇంకో కాలు కూడా పిచ్చుకుంటున్నారేంటి అన్నాడు. ఎస్ ఇట్ ఈస్ టూ బ్యాడ్, ఇట్ ఈస్ టూ బ్యాడ్. అదే సాగదీస్తాడు లాంగ్వేజ్. అమెరికన్స్ కూడా సాగదీస్తారేమో కొంతమంది. అదే ఆయన ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాడు. నొక్కొద్దని చెప్పారండి. నొక్కొద్దని చెప్పారా? నొక్కొద్దని చెప్పారండి అంటున్నారు. ఆయన ఫైనలీ నొక్కొద్దన్నారా అని అడుగుతున్నారు నాన్నగారు. కాళ్ళు నొక్కొద్దన్నారా అంటున్నారు. కాళ్ళు అని అనలేదు. నొక్కొద్దని మానేమని అంటలేదన్నా. వీడు చూసినోడు అంటున్నాడు పొరపాటుని. మీరు కాళ్ళు పిచ్చుకోకుండా అంటున్నాడు. అందుకని మీరు మానేయని నాన్నతో చెప్పటలేదు. ఎవరితోటి కాళ్ళు పిచ్చికి వాళ్ళతోటి వీడితో చెబుతున్నాడు. ఎవరితోటి అడిగిన వాడితోటి ఇది మంచి పద్ధతి కాదని అన్నాడు. మొట్టమొదటి అన్నాడు ఇది బ్యాడ్ అన్నాడు. రెండో వాడు వచ్చి ఈయన ఉండగానే అక్కడ కూర్చుండగానే ఇంకోటి వచ్చి ఇంకో కాలు పిచ్చుతున్నాడు. మరీ తప్పు అన్నాడు. అప్పుడు ఇట్ ఈస్ టూ బ్యాడ్ అని. తర్వాత ఏమన్నాడు చెప్పమంటా? వాళ్ళ మానమల్లి కాళ్ళు పెంచుకోవడం మానమన్నారు. యూ గెట్ అవుట్. ఈ డైలాగ్స్ ఇలా ఉండాలి. యూ గెట్ అవుట్. ఏదో మానమనలేదు ఆడ పొమ్మంటున్నాడు. చూపించినాడు. అది లాంగ్వేజ్. లాంగ్వేజ్ అది మంచి కాంగాడు. ఎవరికి లాంగ్వేజ్ని ఎలా అంటే మనం జీళ్ళు పాకం తిప్పుతాం చూడు, అలా తిప్పుతాడు లాంగ్వేజ్. ఏం చేద్దంటే ఢిల్లీలో కొంతకాలం న్యూస్ రిపోర్టర్గా పనిచేశాడు ఢిల్లీలో. అంచేది లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంది. కేరళ వాళ్ళు అందరికీ జనరల్గా ఇంగ్లీష్ బాగా వస్తుంది. కేరళ వాళ్ళకి అది బ్రిటిష్ వాళ్ళు ముందు అక్కడికి వచ్చారు. ఎక్కడికి? కేరళ వచ్చారు. అతను లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంది. వీడి కాళ్ళు నొక్కడం మానేయమన్నారా అన్నారు. ఏదో మానేయమలేదు అని. యూ గెట్ అవుట్. అది ఆడు ఇంగ్లీష్ భాష. ఈ అలవాటు అమెరికన్స్ కొంత ఉంది.
అమెరికన్స్కి కొంత ఉంది. మీ డైరెక్టర్ ఇలా చెప్పలేడేమో మరి. అంటే సందర్భం కూడా ఉండాలి కదా. అది మిషన్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు రామకృష్ణ మిషన్లో ఆయన పేరు మీద మిషన్ పెట్టాడు, సినిమా మిషన్. రామకృష్ణ మిషన్ ఉంది కదా, అలాగే ఆయన పేరు మీద మిషన్ పెట్టాడు. ఈయన ఉత్తరకాశీలో చదువుకున్నారు, ఉపనిషత్తులు, భగవద్గీత దీన్ని చిన్మయానంద. సరే చెప్పాడు, మీ దగ్గర చదువుకుందని ఇండియా అంతా తిరిగి టీచ్ చేస్తాను నేను. అది నా అభిప్రాయం అది కదా. నువ్వు రియలైజేషన్ సంపాదించాలి అంటే ట్రూత్ని రియలైజ్ చేయాలి, అది ముఖ్యం. సరే నీకు ప్రీచింగ్ నీకు ఏంటి చెప్పాలనే టెండెన్సీ ఎక్కువగా ఉంది, ఇతరులకి టీచ్ చేయాలనే టెండెన్సీ ఎక్కువగా ఉంది. అంటే టెండెన్సీని సాటిస్ఫై చేసుకోవడానికి చెప్పన్నాడు. ముందు ట్రూత్ రియలైజేషన్ వాళ్ళ గురువు చెప్పింది. ట్రూత్ రియలైజేషను చాలా ముఖ్యం అది. కానీ నీకు టీచ్ చేయాలనే సరదాగా ఉంది, నీకు ఆ వాసన ఉంది. నీకు ఆ వాసన ఉంది కాబట్టి ఆ వాసన సాటిస్ఫై చేసుకోవడానికి వెళ్ళి టీచ్ చేయాలి. మొట్టమొదటి పూనాలో గణపతి గుడిలో పెట్టాడట. మొట్టమొదటి సభ పూనాలో గణపతి గుడి ఒకటి ఉంది, అక్కడ చెప్తే 5 వచ్చారు. తర్వాత 1000 మీద వచ్చారు. మొట్టమొదటి మీటింగ్కి చెప్తాడు ఆయన 5 వచ్చారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసాడు. అంతే కదా. నది పుట్టినప్పుడు చిన్నదిగా ఉంటుంది, ప్రవహించబడి పెద్దదవుతుంది. నేను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ మధ్యన హైదరాబాద్ రావటం తక్కువే. హైదరాబాద్లో లక్ష్మి లేదు. లక్ష్మి తెలుసు కదా నీకు, హైదరాబాద్లో లక్ష్మి లేదు. విజయ్ ఉన్నారు కదా. లక్ష్మి లేని హైదరాబాదు. మీ మదర్ని కూడా చూసి చాలా కాలం అయింది. నేను ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నీ ఫోన్ నెంబర్ మా భక్తుల కాళ్ళకి తెలియదా? ఎవరికి తెలుసు? నీకు తెలుసా? వస్తాం ఒకసారి చూస్తే. అంటే సంజయ్ రెడ్డి నగర్కి మీ హౌస్ బాగా దూరమా? దూరం. నేను వస్తాను, దగ్గరేనా? నువ్వు వచ్చి తీసుకెళ్ళేది కానీ. అవును, ఒకసారి నువ్వు సినిమాలో యాక్ట్ చేయడానికి భోజనం మానేసే 1 వారం రోజులు. అది జ్ఞాపకం ఉంది నాకు. అంటే చిక్కిపోవడానికి. అది ఏంటి? అది ఏ యాక్షన్ అప్పుడు? అదే 1 వారం రోజులు భోజనం మానేసావు అంటే అలా కనపడటానికి సినిమాలో కదా. కొంతమంది గడ్డాలు కూడా పెంచుతారేమో అవసరాన్ని బట్టి. పెంచుతున్నాను, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఏం నీ షెడ్యూల్ ఏంటి? ఉంటారు 2 రోజులు? రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. స్వామిని తీసుకొచ్చా, చాలా సంతోషం. జూలై 1987 నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పారు చెప్పేది. 1987 జూలై 12 అంటే నాకు 12 సంవత్సరాల వయసులో రమణ నామం విన్న తర్వాత మళ్ళీ ఈ రోజునే ఒక రమణ అంశం చూడడానికి జరిగింది. ఏంటి అన్నారు?
నామం 1987లో రమణ నామం విన్నారంట నాన్నగారు ఫస్ట్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం 87. మళ్ళీ ఈ రోజు రమణ హంస 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 రమణాంశం చూశానంటున్నారు. ఈ రోజు వరకు ఈ నోరు రమణ అన్న పదం తప్ప, ఈ నోరు 87 నుంచి రమణ అన్న పదం తప్ప, ఈ కళ్ళు రమణ అన్న ఫోటో మీద తప్ప రెండో దాని మీద పడలేదు. చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. నిన్న ఒకరు గొప్ప మాట మాట్లాడారు. నాన్నగారు వచ్చారండి, మీ అందరం అక్కడ బిజీగా ఉన్నాం నాన్నగారి దగ్గర అన్నారు. నేను ఒక విషయం అడిగా, ఇక్కడ ఉన్నవాళ్ళే అన్నాయి. నాన్నగారి గురించి, నాన్నగారంటే దైవాన్ సంభూతులు, కానీ ఇంకో విషయంలో ఇంకో మాట చెప్పండి అన్నాను. అంటే అక్కడ ముగ్గురు కూర్చున్నారు, ముగ్గురు ఒకటే మాట చెప్పారు. నాన్నగారు అనేటువంటి రమణాంశ అక్కడ లేకపోతే ఈ పాటికి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆడవాళ్ళందరూ కూడా శ్మశానమే సవాలుగా మిగిలేవాళ్ళు అని చెప్పి. అంటే మనోస్వాతంత్రం గురించి, బయట స్వాతంత్రం ముందు ఎలా తెచ్చుకోవాలి అని మాకు నేర్పించి చెయ్యి పట్టుకొని పునర్జన్మ అనేది ఇచ్చి అంతర్ముఖులను చేసి లోపల నడిపిస్తున్నారు. నేను అప్పుడు ఒక ప్రశ్న అడిగా, రమణులు ఎలా దేహం చాలించారో అలాగే రమణాంశ కూడా ఒకరోజు దేహం చాలిస్తుంది కదా, ఆ తర్వాత మీరు ఇచ్చే గురుదక్షిణ ఏంటి మీ గురువు గారికి? అది మీరు అడిగారు. వాళ్ళ సమాధానం ఇంకా సంసిద్ధంగా లేరుట. ఎందుకంటే మా గురువుగారు మా ఈ దేహంలో మాకు కనిపించేంత వరకు ఆ ఆలోచన మేము రానివ్వం. మాకు వాళ్ళు పొందేది పీస్ అండి, అది కరెక్ట్గా చెప్పలేకపోయారండి. మరి అది అండ ఎదుగుతాడు హ్యాపీనెస్. ఇది లాంగ్ జర్నీ అండి. విశాఖపట్నం అంటే మంత్లీ 2 times వస్తారండి. ఈ స్వామి పేరేం పేరండి, ఏమంటారండి? సూర్య అంటారు. సూర్య సన్గాడ్. మీకు బాగా పరిచయం అండి. మా విశాఖపట్నంలో మా భక్తులు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. తర్వాత ఏమో వాళ్ళు ఎప్పుడు మీ మాట వరుసకైనా మీ పేరు నా దగ్గర సూర్య అని ప్రస్తావించలేదు. అంటే వాళ్ళతో మీకు పరిచయం లేదమ్మండి. సూర్యుడి ముందు కొవ్వొత్తు గురించి ఎందుకు మాట్లాడమని ఆగిపోయారు. వాళ్ళతో మీకు పరిచయం లేదండి. అది మీరు ఇప్పుడు రమణాశ్రమం వచ్చారా? రమణాశ్రమంలో ఉన్నారు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తాను మీ ఇంటికి. మీ మదర్ని చూసి చాలా కాలం